బంగ్లాదేశ్లో ఇటీవల పరిణామాల నేపథ్యంలో భారీ ఎత్తున మైనారిటీలపైన దాడులు జరుగుతున్నాయి. హిందువులపైన, హిందువుల ఆలయాలపైన, ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అలాగే చిట్టగాంగ్లో తీవ్రమైన ప్రజా నిరసనలు వెల్లడయ్యాయి. మీరు ఈ వీడియోలో చూడండి. ప్రజల నిరసనలు ఏ స్థాయిలో వెల్లడయ్యాయి. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మన దేశంలో కూడా సహజంగానే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రభావము ఎమోషనల్గానే భారతీయులు రియాక్ట్ కావడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా మనకే ఛాలెంజ్. ఎందుకంటే లక్షల సంఖ్యలో రెఫ్యూజీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల భారతదేశంలో కూడా ఈ దాడులకు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. మీరు చూడండి ఈ వీడియోలో. आज की रैली बांग्लादेश में जो हो रहा है हिंदुओं के साथ में, उसी के विरोध में हिंदुओं पे अत्याचार बंद करो, बंद करो। हिंदुओं पे अत्याचार बंद करो, बंद करो। बांग्लादेश होश में आओ, होश में आओ। हिंदुओं पर अत्याचार। भैया बांग्लादेश में जो हिंदुओं का उत्पीड़न हो रहा है, उसके विरोध में हम लोग मार्च निकाल रहे थे. అలాగే భారతదేశంలో బంగ్లాదేశ్లోనే కాదు, అమెరికా, బ్రిటన్తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ ప్రజలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి తక్షణం బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత కల్పించాలి అన్న డిమాండ్ ప్రపంచవ్యాపితంగా వినిపిస్తోంది. I urge the Modi ji government to intervene at this point to save the lives of minority. Last 4-5 days, I see my own eyes. The Hindus' houses is burning. Hindus' women are molested. They are our brothers. They are our own bloods. They are our own community, and it is very injustice happening. When the Hindu, that the son of the soil of the Bangladesh, they are pushing out, so Bangladeshi people at the same time, the international community, the White House and the State Department, they are silent. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం అనంతరం జరుగుతున్న అల్లర్లలో అవామీ లీగ్ కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మైనారిటీలు, అందులో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. అవామీ లీగ్ పైన దాడులు జరుగుతున్నాయి అంటే షేక్ హసీనా ప్రభుత్వం పైన కోపంతో ప్రజలు తిరగబడ్డారు కనుక ఆమె అథారిటేరియన్ కరప్ట్ గవర్నమెంట్ నడిపారు. అంటే నిరంకుశంగా అవినీతికర ప్రభుత్వం నడిపారు. అందువల్ల ఆ పార్టీ పైన అరాచకం జరగడాన్ని అర్థం చేసుకోవచ్చు. అది కూడా సరైనది కాదు. ఇప్పుడు కూడా చట్టబద్ధమైన చర్యలే ఉండాలి తప్ప ఎవరిపైన ప్రత్యక్ష దాడులు చేయడం కరెక్ట్ కాదు.
ఇప్పటికీ అవామీ లీగ్కి చెందిన 2 హిందూ రాజకీయ నాయకుల్ని కూడా చంపేశారు. అవామీ లీగ్ సపోర్టరు ఉన్న హోటల్లో కాలపెడితే 20 మందికి పైగా మరణించారు. సో అవామీ లీగ్ను ఉద్దేశించి వయలెన్స్ జరగడమే కాకుండా సాధారణ హిందువులపైన ఇతర మైనారిటీలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. వారి ఇళ్లపైన విధ్వంసం జరుగుతోంది, వారి వ్యాపారాలు ధ్వంసం చేస్తున్నారు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అన్నిటికీ ముఖ్యంగా వారి ఆరాధనా స్థలాలు దేవాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. సో ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే స్టూడెంట్ ప్రొటెస్ట్లు రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా మొదలై షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించాలనే పోరాటం జరిగింది. ఈ పోరాటంలో హిందువులు కూడా పాల్గొన్నారు. హిందువులు షేక్ హసీనాను అనుకూలంగా ఉన్నారని చెప్పలేము. అయితే అవామీ లీగ్ మొదటి నుంచి కూడా మైనారిటీల రక్షణ కొంత కట్టుబడి ఉన్న పార్టీ అన్నమాట నిజం. షేక్ హసీనాకు భారతదేశానికి స్నేహం ఉన్నమాట నిజం. భారతదేశం షేక్ హసీనాకు ఆశ్రయం కూడా ఇచ్చింది. ఇదే కారణం పైన హిందువులపైన దాడులు జరుగుతున్నాయని కూడా మనము కంక్లూషన్కి రాలేము. ఇది ఒక ఫ్యాక్టర్గా ఉంటే ఉండవచ్చు, కానీ మరీ ముఖ్యంగా ఈ దాడులు జరగటానికి కారణం ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లోకి జోక్యం చేసుకున్న ఇస్లామిస్ట్ రాడికల్స్ పనిది. చాలా క్లియర్గా జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్, వారి విద్యార్థి యువజన విభాగమైన ఛాత్ర శిబిర్ ఇలాంటి సంస్థలు ఈ ప్రొటెస్ట్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి. సో వారి టార్గెట్ షేక్ హసీనా అవామీ లీగ్ కన్నా వారి టార్గెట్ మైనారిటీ మతస్థులపైన, వారి ఆరాధనా స్థలాలపైన. ఎందుకంటే షేక్ హసీనా పైన కోపం ఉంటే గుళ్ళను ఎందుకు నాశనం చేయాలి? షేక్ హసీనా పైన కోపం ఉంటే హిందువుల ఇళ్లపైన ఎందుకు దాడులు జరగాలి? అందువల్ల చాలా క్లియర్గా నేను ఈ ప్రొటెస్ట్లు జరుగుతున్న సమయం నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నాను. ఈ నిరసనల వెనుక ఎవరున్నారు అని కూడా. ఈ నిరసనల వెనుక వాస్తవంగా విద్యార్థులు, వారి వ్యతిరేకతతో ఇది మొదలు కావచ్చు, కానీ అనేక రకాల శక్తులు ఇందులో జోక్యం చేసుకున్నాయని మొదటి నుంచి కూడా చెప్తున్నాను. ఇందులో పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వారు, అలాగే జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్కు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ఈ నిరసనల్లో ఇన్వాల్వ్ అయి వాటిని హైజాక్ చేస్తున్నారని, ఇవాళ హిందువులపై జరుగుతున్న దాడులు ఈ వాస్తవాన్ని మరోసారి నిరూపించాయి. షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఒక రకంగా ప్రజా ఉద్యమంలాగా వచ్చిన తిరుగుబాటు అది. ఎందుకంటే ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగితే 2 ఎన్నికలు ప్రతిపక్షాలు బహిష్కరించాయి. అందువల్ల ఆమె ఎలక్షనే ప్రశ్నార్థకంగా ఉంది. నిజమే, షేక్ హసీనా సమయంలో బంగ్లాదేశ్ ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ చూసిన మాట నిజం. నేను గతంలో కూడా చెప్పాను, జీడిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఒక ప్రధాన సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అయిన గార్మెంట్ ఇండస్ట్రీ భారీ ఎత్తున ఎగుమతుల భూమి ఈ కాలంలో చూసింది. కానీ అదే సమయంలో బంగ్లాదేశ్లో ఈ పెరిగిన ఆర్థిక అభివృద్ధి, పెరిగిన సంపద సాధారణ బంగ్లాదేశీ ప్రజలకు దక్కింది తక్కువే. బంగ్లాదేశ్లో ఉన్న కొద్ది మంది బాగా సంపన్న వర్గాలుగా ఎమర్జ్ అయ్యాయి. వీరు అధికార వ్యవస్థలో చొరబడ్డారు, అవామీ లీగ్లో బలపడ్డారు, షేక్ హసీనా ప్రభుత్వానికి దగ్గరయ్యారు. 2019 రిపోర్ట్ ప్రకారము బంగ్లాదేశ్ వాజ్ ది క్విక్కెస్ట్ గ్రోత్ ఆఫ్ హై నెట్వర్త్ ఇండియన్స్ ఇన్ నెక్స్ట్ 5 years. 2019 రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఆ తర్వాత 5 ఏళ్లలో ప్రపంచంలోనే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు, అంటే బాగా సంపద ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ది క్విక్కెస్ట్, అంటే అంత వేగంగా సంపన్న వర్గం పెరుగుతున్నటువంటి దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి అని ఆ నివేదిక చెప్తుంది. అదే సమయంలో 1,80,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. కొన్ని అంచనాల ప్రకారం అయితే ఇది 3 కోట్లు 4 కోట్ల వరకు ఉంటారని కూడా కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ కూడా చెప్పేది. కనీసం 1,80,00,000 మంది యువత ఉంటారు. అందువల్ల ఈ ఎకనామిక్ డెవలప్మెంటు, ఎకనామిక్ గ్రోత్ కూడా ప్రజలకు పూర్తిగా అందలేదు.
డెమోక్రటిక్ రైట్స్కు అవామీ లీగ్ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్షాలను కావచ్చు, నిరసన తెలిపిన వారిని కావచ్చు, మీడియాను కావచ్చు, అందరినీ తొక్కేసి పెట్టింది. అందువల్ల షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ప్రజా అసంతృప్తి వెల్లువ ఆమె పతనానికి ట్రిగర్. కానీ ఒక్కసారి ప్రజలు తిరగబడం మొదలుపెట్టాక ఇందులో అనేక రకాల శక్తులు ఇన్వాల్వ్ అయ్యాయి. ఎందుకంటే ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లో అనార్గనైజ్ ప్రొటెస్ట్, వాళ్ళ పర్టికులర్గా ఒక పార్టీ ఒక సంఘం కాకుండా స్పాంటేనియస్గా వచ్చిన ప్రొటెస్ట్. ఇందులో ప్రతిపక్ష బిఎన్పి ఇన్వాల్వ్ అయింది, జమాతీ ఇస్లామీ ఇన్వాల్వ్ అయింది, అమెరికా కూడా ఈ ప్రొటెస్ట్ల వెనకాల ఉంది అనే వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సహజంగానే ఉంటుంది, చైనా కూడా హసీనా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అని కూడా వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా పాకిస్తాన్కు అమెరికాకు డైరెక్ట్ నెక్సెస్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు షేక్ హసీనా ఆమె వెళ్ళిపోయే ముందు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అన్నారు. కానీ ప్రసంగించే సమయం లేకుండా ఆమె వెంటనే వెళ్ళిపోయేసి వచ్చారు. ఆ అన్డెలివర్డ్ స్పీచ్ మీడియాలో వచ్చిన ఈ కథనాలు నేను దానిపైన సెపరేట్గా వీడియో కూడా చేస్తాను. ఆమె ఆ అన్డెలివర్డ్ స్పీచ్లో అమెరికా బిగ్ కాన్స్పిరసీ నన్ను తొలగించడం వెనకాల ఉంది అని పేర్కొన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఉన్న సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ పైన అమెరికా అధికారం కోరింది, అది కాదన్నందుకే తనపై పగబట్టిందని కూడా పేర్కొన్నారు. బట్ ఈ ఆరోపణలో నిజమెంతో తెలియదు, కానీ డెఫినెట్గా అమెరికా షేక్ హసీనా ప్రభుత్వ తొలగింపులో ఆ అమెరికా పాత్ర కూడా మనం విచారణ జరిపించాల్సింది. ఇలా అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నమాట నిజం. కానీ భారతదేశం షేక్ హసీనాను కాపాడటానికి ప్రత్యేకంగా చేసింది ఏమీ ఉన్నట్లు కూడా కనిపించలేదు. ఆమెకు సపోర్ట్ చేయొచ్చు మన హసీనా, కానీ మనమేమీ హసీనా ప్రభుత్వానికి సైన్యాన్ని పంపలేదు, హసీనా ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు మనం మిలిటరీ చర్య తీసుకోలేదు. ఆమె పారిపోయి వచ్చాక భారతదేశంలో ఆశ్రయం, అది కూడా మనం ఏమీ పొలిటికల్ అసైలం కూడా కల్పించలేదు. కొంతకాలం పాటు ఇక్కడ ఉండటానికి అనుమతించాం మాత్రమే. ఈవెన్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె ప్రభుత్వానికి మనం ఇచ్చిన సలహా ఏంటంటే మీరు స్టూడెంట్ ప్రొటెస్ట్లతో ఎంగేజ్ చేయండి, ఇలా నిరంకుశంగా ఉండకండి అని సలహా ఇచ్చినట్లు కూడా మన విదేశాంగ శాఖ మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన ప్రకటనలో కూడా పేర్కొన్నారు. అందువల్ల షేక్ హసీనా పైన కోపం ఉంటే అది హిందువుల పైన కోపం చూపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల పని. దీన్ని భారతదేశంలో కూడా మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొన్ని శక్తులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు కానీ ఇతర మతస్థులకు కానీ బంగ్లాదేశ్ పరిణామాలతో సంబంధం లేదు. అందువల్ల అక్కడ హిందువులపైన దాడులు చేస్తే మనం ఖండించాల్సిందే. ఆ పేరు చెప్పి మన దేశంలో కూడా విద్వేషాలని రగిలించి మన సమాజంలో అశాంతిని సృష్టించే ప్రయత్నాలకు కూడా చేయవచ్చు. దాన్ని కూడా మనం వ్యతిరేకించాలి. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడుల్ని ఆపాలి, వారి ప్రాపర్టీస్కి వారి రక్షణ కల్పించాలి. అయితే ఇందులో ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి తాత్కాలిక ప్రభుత్వానికి అధినేత ఒక పిలిపించాడు. మీరు ఆయన ముఖ్యంగా స్టూడెంట్ ప్రొటెస్ట్లో పిలిపించాడు. మైనారిటీలకు రక్షణగా ఉండండి, మీరు ఒక దేశాన్నే కాపాడుకోగలిగారు, కొంతమంది ప్రజల్ని కాపాడలేరా, కొన్ని కుటుంబాల్ని కాపాడలేరా, ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. వారు హిందువులకు కావచ్చు, వారు ఇతర మతస్థులకు కావచ్చు, వారు బంగ్లాదేశీ పౌరులు, ఈ దేశం అందరిది, అందువల్ల మీరు రక్షణగా ఉండండి అంటే ఆల్రెడీ స్టూడెంట్ కోఆర్డినేషన్ బాడీ ప్రత్యేకమైన స్క్వాడ్స్గా ఫామ్ అయి హిందూ టెంపుల్స్కు చర్చెస్కు రక్షణగా కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్లో జరిగినటువంటి నిరసనల్లో లక్షలాది మంది హిందువులే కాదు ప్రజలు పాల్గొన్నారు. అందులో వేల సంఖ్యలో ముస్లింలు కూడా యూత్ కూడా పాల్గొన్నారు, ఈ స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు, స్టూడెంట్ ప్రొటెస్టర్స్ కూడా. అంటే మైనారిటీలకు రక్షణ కల్పించాలి, హిందువులకు రక్షణ కల్పించాలి అని జరుగుతున్నటువంటి ఉద్యమంలో వేల సంఖ్యలో ముస్లింలు స్టూడెంట్లు, అందులో విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. ఇదొక పాజిటివ్ థింగ్. బంగ్లాదేశ్లోనే కాదు, చిట్టగాంగ్లో జరిగిన
ప్రదర్శనలో కూడా అన్ని మతాలకు చెందినటువంటి పౌరులు ఇందులో పాల్గొన్నారు. అదొక మనం ఆహ్వానించే పరిణామం. అందువల్ల ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజము, యునైటెడ్ నేషన్స్ లాంటి సంస్థలు స్పందించాల్సిన అవసరం ఉంది. మైనారిటీలపైన దాడులు జరిగినప్పుడు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాట్లాడే ఈ అంతర్జాతీయ సంస్థలు, బంగ్లాదేశ్లో కూడా మైనారిటీలే, వాళ్ళు ఏ మతానికి చెందినా కావచ్చు, మెజారిటీ మతోన్మాదం మైనారిటీలను కబలిస్తుంటే చూస్తూ ఊరుకోవడం సెక్యులరిజం కాదు. అందువల్ల ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడాలి, హిందూ టెంపుల్స్కి రక్షణ కల్పించాలి. హిందువులే కాదు, ఇతర మతస్థుల మన ప్రాణాలకు ఆస్తులకు భద్రత కల్పించాలి. వారు సగర్వంగా బంగ్లాదేశ్లో జీవించగలిగే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు బంగ్లాదేశ్ పౌరులు. ఇప్పుడు భారతదేశంలో ఎలాగైతే ఏ మతం ఏదైనా భారతీయులు, భారత పౌరసత్వం ఉన్న వాళ్ళంతా సమాన భాగస్వాములు, బంగ్లాదేశ్లో కూడా వారు సమాన భాగస్వాములే. ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేసింది. ఖచ్చితంగా భారత ప్రధానమంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ రకమైనటువంటి దాడుల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అంగీకరించకూడదు.